డిఎస్సి నిర్వహణలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సర్పవరం జంక్షన్లో వైసీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను తీవ్రంగా దగా చేసిందని కన్నబాబు మండిపడ్డారు. ప్రభుత్వం అడ్డుగోలు జీవోలు జారీ చేస్తూ పెద్ద ఎత్తున డిఎస్సి పోస్టులను అమ్ముకుందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ అక్రమాలపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నిలిపివేసిన 9,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకి 3,000 భృతిని వెంటనే చెల్లించాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అక్రమ కేసులకు మేమెవరం భయపడేది లేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని కన్నబాబు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్టుగా ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి వెంటనే